సాంతం తిరగబడి వేరే చోటకి పోవాలి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీని అట్లాగా వీళ్ళిద్దరూ కలిసి మోసం చేస్తున్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నేను పొత్తు పెట్టుకుంటానని ఎవరు చెప్పారు? ఒక అమిత్ షా కనుక పిలవకపోతే అసలు ఈ గొడవ కూడా ఉండేదిగా. ఆ పిలిచిన తర్వాత ప్రాక్టికల్గా మాట్లాడదాం. అమిత్ షా పిలిచాడు, ఆయన లెక్క చెప్పాడు, పంపించాడు. అదేంటో వాళ్ళ దాకా చంద్రబాబు చెప్పాడా? తెలియదు ఎవరికి. ఆయన ఇంత అడిగాడు, నేను ఇంత ఇస్తున్నానని ఏమన్నా చెప్పాడా? లేదు. పోనీ తర్వాత తెలుగుదేశం తరపున ఏ లోకేష్ వెళ్ళి అమిత్ షాని గెలిచాడా? లేదు. బీహార్లో నితీష్ కుమార్ని మళ్ళీ ఎన్డీఏలోకి తీసుకున్నాడు. ఇప్పుడు చిరాగ్ పాస్వాన్, రామ్ విలాస్ పాస్వాన్ కొడుకు, అతన్ని పిలిపించి మాట్లాడారు ముందు. ఎందుకని? ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి. మరి అతను చేర్చుకున్నారు నితీష్ని, అతనితో కూడా ఒప్పించి. ఇక్కడైతే మరి పవన్ కళ్యాణ్ పిలవలేదుగా. ఈ సాయంత్రం వెళ్తున్నాడు, రేపు పొద్దున వెళ్తున్నాడు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వెళ్తున్నాడు అని బ్రేకింగ్లన్నీ ఇచ్చారు. కానీ ఎవరు పిలిచారు అక్కడ? ఏబిఎన్లోనూ ఈటీవీలో బ్రేకింగ్లు వచ్చినాయి కాబట్టి అని ఏమన్నా పిలిచారా ఢిల్లీలో? పిలవలేదు కదా. వాళ్ళు మా షరత్ ఇది, ఇష్టమైతే రా అన్నారు. ఇతను ఆ షరతు ఒప్పుకోకుండా వాళ్ళని ఎటు పోనీయకుండా చేస్తున్నాడు. ప్లస్ బీజేపీలో ఉన్న తన మనుషుల ద్వారా పొత్తుంటది ఉంటది ఉంటది అన్నటువంటి ఫీలింగ్ కల్పిస్తున్నాడు. అది వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు? అది కాదు అని చెప్పడానికి. ఇప్పుడు మొన్నటిదాకా తెలంగాణలో ఏం జరిగిందో అదే నాటకం. తెలంగాణలో బీఆర్ఎస్తో ఉంది, బీఆర్ఎస్తో ఉంది, బీఆర్ఎస్తో ఉందని కాంగ్రెస్ వాళ్ళు ఎట్ట ప్రచారం చేశారు, వీళ్ళు దాన్ని కౌంటర్